ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కళ్యాణార్బుదగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అందరికీ నమస్కారం. 2019 ఉగాది తదుపరి ద్వాదశ రాశి వారి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అనే ఈ విషయాన్ని చెప్పుకుంటే, వికారి నామ సంవత్సరంలో ఒక రకంగా మొదటి మాసంలోనే కొంతమందికి అవయోగాలు, కొంతమందికి శుభయోగాలు, కొంతమందికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు, కొంతమందికి నిరుపయోగమైనటువంటి ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ముందుగా నేను చెప్పేటువంటి విషయాన్ని బాగా గ్రహించండి. గోచార ఫలితాలన్నీ కూడా నామ నక్షత్ర ప్రధానంగా, కొంతవరకు జన్మ నక్షత్ర ప్రధానంగా ఈ యొక్క జాతక విశ్లేషణ ఎక్కువగా ఉంటుంది. ఈ జాతక ఫలితాలలో ముఖ్యంగా గోచార ఫలితాలన్నీ కూడా 60% వరకు మీకు అనుకూలించుకునేటువంటి అవకాశం ఉంటుంది. జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకునే అవకాశాన్ని వినియోగించుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభ ఫలితాలుగా ఉంటాయి. నేను చెప్పినటువంటి ఫలితాలు స్పష్టంగా అనుకూలవంతమైనవి, తప్పకుండా ఇవి విజయాన్ని కలిగిస్తాయి, ఇవి అపజయాన్ని కలిగిస్తాయి అనే విషయాల్లో మీరు కంగారు పడకూడదు. జన్మ జాతకంలో నుంచి వచ్చేటువంటి ఫలితాలు మాత్రమే నిర్దిష్ట ప్రమాణంగా తీసుకోండి. గోచార ఫలితాలు కూడా అనుకూలంగానే ఉంటాయి, కానీ 60 to 70% వరకు మాత్రమే బలంగా ఉంటాయనే విషయాన్ని గుర్తించండి. ఈ యొక్క సూచనల్ని, సలహాల్ని పాటించడం వల్ల అనుకూలవంతమైనటువంటి, ఉపయోగమైనటువంటి శుభకార్య అభివృద్ధి కలుగుతుందన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇది ఒక సూచక శాస్త్రం అన్న విషయాన్ని మీ అందరికీ ఒకసారి సవివరంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, మాసవారి ఫలితాల్లో భాగంగా శ్రీ వికారి నామ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఉండేటువంటి ధనుసు రాశి వారి మాస ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వీరికి అధిక ఆత్మస్థైర్యం, లేనిపోని గొప్పతనం కోసం ప్రయత్నాల్లో నష్టం, పేరు ప్రఖ్యాతుల కోసం తపన పడడం, రాజకీయ రంగ ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాల్లో అధిక ధన వ్యయము, అనవసర వ్యక్తులతో పరిచయాలు, అన్య స్త్రీ అన్య పురుష పరిచయాల వల్ల కూడా లాభం కలుగుతుందేమో అన్న భావంతో రాజకీయంలో ముందడుగు వేసే ప్రయత్నం తప్పదు. అందరి వ్యక్తులు నమ్మాలి, కానీ అప్రతిష్ట పాలు కాకుండా చూసుకోండి. మీ గౌరవానికి భంగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నమ్మిన వ్యక్తి మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గొప్పతనం కోసము, ఇతరులతో సమానంగా ఉండాలనే భావంతో ఎదుగుదల కోసం ఒకేసారి గాలిలో ఎగిరే ప్రయత్నాన్ని చేయకండి, అది నష్టాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు తోటి వారిని చూసి పోటీగా ఉండాలి తప్ప ఆ పోటీని విపరీతమైన పోటీగా భావించకండి, అది నష్టానికి దారితీస్తుంది. పోటీ పరీక్షల్లో ఒకరిని మించి ఒకరికి పోటీ పడడం వల్ల మంచిదే, కానీ పోటీనే పోటీగా తీసుకోవడం వల్ల నష్టం కలుగుతుంది. అది మన స్వయంకృత అపరాధం అవుతుంది. అనగా అధికమైనటువంటి మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆ పోటీని పోటీగా తీసుకోకపోవడం వల్ల నష్టం ఏర్పడుతుంది, కానీ పోటీనే పోటీగా తీసుకోవడం వల్ల తీవ్రమైనటువంటి లేనిపోని టెన్షన్ ఎక్కువగా ఏర్పడుతుంది. దానివల్ల ఉన్న విద్య కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తాపిగా ఉండండి, విజయం మీదే. పోటీ పరీక్షల్లో విజయం ధనుస్సు రాశి వారిదే, అందులో ఏ సందేహం లేదు. కానీ అధికమైనటువంటి ఆలోచనను పోటీతో తట్టుకునేటువంటి ప్రయత్నం చేయకపోవడం వల్ల తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రశాంతంగా ఉండండి, పోటీ పరీక్షలో పాల్గొనండి, తప్పకుండా మీరు మంచి ర్యాంకు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రాజకీయ పరంగా ఉన్నతమైనటువంటి లాభాలు కనబడుతున్నా, కింది స్థాయి ఉద్యోగస్తులతో మీకు తెలియకుండానే మీ సొంత విషయాలు చర్చించకండి, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ప్రతికూలత ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లానింగ్గా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి, దుర్వ్యయాన్ని నిరోధించండి. అనగా అనవసరమైన ఖర్చుని కట్టడి చేసుకుంటే అధికమైనటువంటి ధనలాభం ఎక్కువ ఉంటుంది. వ్యాపార పరంగా లాభాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. తోటి వారితో స్నేహంగా మెలిగే ప్రయత్నం మంచిదే, కానీ అతి స్నేహం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. రాజకీయ పరంగా ఉన్నతమైనటువంటి లాభాన్ని కలిగించినప్పటికీ ఒక రకంగా రాజకీయ పరంగా గెలుపోవటముల మధ్యలో ఈ రాశి వారికి తప్పకుండా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నా, అధిక ధన వ్యయం వల్ల మీ కింది వారందరూ కూడా మిమ్మల్ని చూసి పబ్బం గడుపుకునే అవకాశం తప్ప మీకు ప్రయోజనం కలిగించే అవకాశాలు ఏమాత్రం లేవన్న విషయాన్ని గట్టిగా చెప్పబడుతోంది. ఏం చెప్తున్నారు గురుగారు మీరు అనంటే, రాజకీయంగా మీకు ఒక గెలుపు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. గెలుస్తారు అని చెప్పట్లేదు, గెలుపు వచ్చే అవకాశం కనబడుతుంది. దాని నిమిత్తంగా చేసేటువంటి ఖర్చు భరించలేనంతగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అనగా డబ్బా కొట్టేవాడిని అధికంగా నమ్మకండి అనే విషయం చెప్పబడుతోంది.
అలాగే విద్యార్థులు అధిక కష్టాన్ని నివర్తించుకోండి. అకాడమిక్ ఎడ్యుకేషన్ వారికి అనుకూలత బాగా ఉంది. పోటీ పరీక్షల వారికి మాత్రమే అధిక పోటీ ఉంటుంది. దేశ విదేశాలకు సంబంధించిన వ్యక్తుల్లో చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. గ్రీన్ కార్డు వీసా కోసం చేసే ప్రయత్నాల్లో నెక్స్ట్ మంత్కి పోస్ట్ పోన్ చేసుకోండి. ఈ మాసం మొత్తం కూడా అటువంటి ప్రయత్నాన్ని చేయకండి. H1B వీసా కూడా మీకు ఆఖరి వారంలో క్లిక్ అయ్యే అవకాశం మాత్రం ఉంది. మిగిలిన 3 వారాలకు కూడా అటువంటి అవకాశాలు తక్కువ కనబడుతున్నాయి. సోదరుల మధ్య విభేదాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు వివాదాలు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. సోదరి మండల మధ్య ఉన్నటువంటి ఆర్థిక చర్చలు నష్టాన్ని కలిగిస్తాయి. ఆర్థిక చర్యలు ఇద్దరి మధ్య తగాదాకు కారణమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. గొప్ప వ్యక్తుల్ని దూరం చేసుకునేటువంటి అవకాశం, మిమ్మల్ని మీరు గొప్పగా కీర్తించుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. దానికోసం కొంతకాలం ఎదురు చూడక తప్పదన్న విషయాన్ని గుర్తించండి. అనేక రకాల రుగ్మతలు ఇబ్బంది కలిగిస్తాయి. మానసిక అనారోగ్యము, చర్మ సంబంధి అనారోగ్యము, గొంతు సంబంధించిన అనారోగ్యం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. దైవ ప్రార్థన మీకు అత్యంత లాభాన్ని కలిగిస్తుంది. తీర్థయాత్ర సేవను తప్పకుండా చేయండి. ఒంటరి ప్రయాణాన్ని, దూర ప్రయాణాన్ని నిరోధించుకోండి. సామూహికమైనటువంటి ప్రయాణం మీకు మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. తీర్థయాత్ర సేవను కూడా అద్భుతమైనటువంటి శుభఫలితాలు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. రాబోయే రోజులలో నూతన ఉద్యోగ ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కూడా ప్రాప్తించుకుంటారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలవంతమైనటువంటి ఉద్యోగ మార్పు కూడా ఏర్పడుతుంది. ఆ మార్పు మీకు రాబోయేటువంటి రోజుల్లో ఆర్థిక ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ప్రయాణంలో మెలకువగా వహించండి. ఎవరికైనా ఇద్దరు వ్యక్తుల మధ్య పూచికత్తుగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయకపోవడం మంచిది. అనవసరమైనటువంటి దుబారాను నియంత్రించలేకపోతారు. గొప్ప కోసం కొన్ని ఖర్చులు పెడతారు. దాదాపు ఈ రాశి వారికి అవసరం లేని దానికంటే కూడా అప్పుగా చేసి కూడా మీరు పబ్బం గడుపుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ప్రయత్నాన్ని మంచిది. ముఖ్యంగా ఈ రాశి వారికి విదేశీ నిమిత్తం చేసే ప్రయత్నాల్లో భాగంగా విద్యార్థులు ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు మాత్రం అనుకూలంగా లేవనే విషయాన్ని గుర్తించండి. అంటే వ్యాపారం కొరకు విదేశాల ప్రయాణం మీకు మంచిది కాదు, నష్టాన్ని కలిగిస్తుందనే విషయాన్ని గుర్తించడం వల్ల అనుకూలవంతం శుభపరిణామం అంటే ఇక్కడే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేయడం కూడా మీకు శుభసూచనగా చెప్పబడుతుంది. వివాహాది నిశ్చితాంబులాదులు వాయిదా వేసుకోండి. సంతాన నిమిత్తం చేసే ప్రయత్నాల్లో ఆల్రెడీ మీకు సంతానం కనుక కలిగినట్టయితే అధికమైన ఆనందం ప్రాప్తిస్తుంది. సంతానం పొందే ప్రయత్నం కనుక ఇప్పుడు చేసినట్టయితే నష్టం కలిగించే సూచనలు ఉన్నాయి. మరొక మాసం కోసం ఎదురు చూడక తప్పదు అటువంటి శుభవార్తలు వినడానికి అన్న విషయాన్ని గుర్తించండి. గర్భిణీ స్త్రీలు ఉన్నట్టయితే జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాన్ని ఒంటరిగా చేయకండి. 2 వీలర్ మీద అసలు ప్రయాణం చేయకపోవడం మంచిది. ఏదైనా జంతువు వల్ల మీకు ఇబ్బంది కలిగే అంశాలు స్పష్టంగా చెప్పబడుతున్నాయి. ఏదైనా జంతువు వల్ల మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఒక రకంగా మీకు గర్భస్రావం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. రైతు సోదరులకి అధికమైనటువంటి పంట దిగుబడి ఉన్న మార్కెటింగ్ ద్వారా వచ్చేటువంటి ఈ ఏజెంట్లు, ఈ బ్రోకర్లు మీకు ధన నష్టాన్ని కలిగిస్తారు. అత్యధికంగా జాగ్రత్తగా 10 మంది రైతులు కలిసి ఒకే మాట మీద నిలబడినట్టయితే మీకు అందరికీ కూడా ధనయోగం ప్రాప్తించే అవకాశం బలంగా ఉంటాయి. లేదా మీరు ఇండివిజువల్గా సింగిల్గా వెళ్ళినట్టయితే ధన నష్టాన్ని పొందుకునే అవకాశము. రైతు సోదరులు ఎప్పుడైతే ఒక్కటిగా ఉంటారో మీ ధనము తప్పకుండా మీ చేతి నిండా ఉండే అవకాశం ఉంటుంది. మీ పంట రాబడి మీకు ధనం పూర్తిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మార్కెటింగ్ శాఖ వారిని, బ్రోకర్లని ఎక్కువగా మీరు ఆశ్రయించకండి. ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కళాకారులకి కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశం ఉంటుంది. కానీ 4వ వారం వరకు మీరు ఎదురు చూడక తప్పదు. 4వ వారంలో కొత్త కాంట్రాక్టులకి అనుకూలత. కళాకారులు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అలాగే ఈ రాశి వారికి ఉత్తమమైనటువంటి విద్య, ఉద్యోగము, వ్యాపారము, వివాహ సంబంధ విషయాల అనుకూలతలు, ధనధాన్య వృద్ధి పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. తప్పనిసరిగా ఈ రాశి వారు గణపతి అష్టోత్తరనామాన్ని నిరంతరం ధ్యానం చేయడం వల్ల కూడా అద్భుతమైన శుభఫలితాలు ఉంటాయి. ఈ మాసం మొత్తం మీరు గణపతి ఆరాధన చేయడం ఉత్తమంగా చెప్పబడుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.